మన శరీరంలో అస్సలే పట్టించుకోని భాగాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా మన కాళ్ళే. మనం నడవడానికి ఉపయోగపడుతున్నాయి, మన శరీర భారమంతా మోస్తున్నటువంటి ఆ కాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంత ఇమ్మీడియట్గా లైఫ్ థ్రెటనింగ్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం చేసుకోకపోతే లాంగ్ టర్మ్ మార్బిడిటీ అంటే ఫ్యూచర్లో ఇది పెరిగిపోయి దీనివల్ల వేరే సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎన్ని స్టేజెస్లో ఉంటుంది డాక్టర్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది? మనం వాడే మెయిన్ క్లాసిఫికేషన్లో 6 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే చిన్న చిన్న వెయిన్స్ కనబడతాయి. సెకండ్ స్టేజ్లో కాస్త పెద్ద వెయిన్స్ కనిపిస్తాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ వెయిన్స్ కనబడడంతో పాటు కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు బాధ అనిపించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. లెగ్స్ ఆర్ లైఫ్ అని ఒక స్లోగన్ ఉండేది. మీ లైఫ్ తర్వాత లెగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా విస్ హాస్పిటల్స్ అనేది ఓన్లీ దీనికోసమే డెడికేటెడ్గా ఉంది కదా. నెంబర్ 1 ఏంటంటే 2014-15 వచ్చేటప్పటికి అసలు వాస్కులర్ సమస్యలు మాత్రమే చూసే హాస్పిటల్ అంటూ లేదు. సో ఏవిస్ ఎప్పుడు కూడాను ఈ వాస్కులర్ సమస్యలకు డెడికేట్ చేసుకున్నామండి. ఇప్పుడు మీ ఉభయ రాష్ట్రాల్లో మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మా ఏవిస్ హాస్పిటల్ ఫోన్ వెళ్ళాల్సింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పటికీ చూసారంటే నా ఫీజు 249 రూపాయలు మాత్రమే. మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో 15 తక్కువ మీకు డాక్టర్ చూడండి. 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20 సెంటర్లు కూడా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఎక్స్పాండ్ చేశారు. హౌ యు ఆర్ మేనేజింగ్ ఇట్? క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా 20 కాదండి, మీరు 100 సెంటర్లు పెట్టిన వచ్చేస్తారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన శరీరంలో అస్సలే పట్టించుకోని భాగాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా మన కాళ్ళే. మనం నడవడానికి ఉపయోగపడుతున్నాయి, మన శరీర భారమంతా మోస్తున్నటువంటి ఆ కాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? కాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్గా కాళ్ళకి వెరికోస్ వెయిన్స్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ఇండియాలోనే బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, ఎవిస్ హాస్పిటల్స్ ఎండి రాజా వి కొప్పాల గారు. హలో డాక్టర్. నమస్తే. సో మనం వెరికోస్ వెయిన్స్ అనగానే ఫస్ట్ కాళ్ళ దగ్గర నుంచే కనిపిస్తూ ఉంటుంది. మీ అబ్జర్వేషన్లో కాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు, వాటి గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఆబ్వియస్లీ అది వెరికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. 25-30% మందికి ఉంటుంది. కాకపోతే అది కాళ్ళ పీకు నార్మల్లే కదా అని కొంతమంది వదిలేసేవాళ్ళు. కొంతమంది ఏమో ఇది గుండె అపాయం కాదు కదా, గుండె ఆగిపోదు కదా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కాదు కదా, ఇది క్యాన్సర్ కాదు కదా, దీన్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తే పర్వాలేదని కొంచెం ఊహించుకునేవాళ్ళు. ఇలా చాలామంది ఉంటారు. కొంతవరకు అది ఫ్యాక్ట్ కూడా. ఇదేం అంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంత ఇమ్మీడియట్గా లైఫ్ థ్రెటనింగ్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం దానికి కూడా ఫ్యాంటాస్టిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ చేసుకోకపోతే లాంగ్ టర్మ్ మార్బిడిటీ అంటే ఫ్యూచర్లో ఇది పెరిగిపోయి దీనివల్ల వేరే సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఆబ్వియస్లీ దాని మీద ఫోకస్ చేస్తే మనం ఏంటంటే బెటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ బతకొచ్చు. అంటే మనం మన పనులను యథావిధిగా చేసుకోవచ్చు. ఎంత ఏజ్ వచ్చినా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ వెస్ట్రన్ కంట్రీస్లో. ఇప్పుడు నేను యూఎస్లో ట్రైన్ అయ్యి వచ్చాను. అక్కడ ఏంటంటే ఈ హార్ట్ సమస్యలు వీటితో ఎవరు పోరు, ఎందుకంటే అక్కడ చాలా హై లెవెల్ ఆఫ్ కేర్ ఉంటుంది కాబట్టి. సో యూ లివ్ లాంగర్ అండ్ యూ లివ్ ఇండిపెండెంట్లీ. సో ఆ ఇండిపెండెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది వాస్కులర్ సమస్యలు నెగ్లెక్ట్ చేస్తే. మీకు కాళ్ళు పుండు పట్టమో, కాళ్ళు నొప్పులు వేయటమో, కాళ్ళు నడవలేకపోవడమో ఇట్లాంటివి ఉంటే మీరు బాగా డౌన్ అవుతారనమాట. సో డెఫినెట్గా దీని మీద అవేర్నెస్ పెట్టుకోవడం చాలా అవసరం. సో మీ అబ్జర్వేషన్లో వెరికోస్ వెయిన్స్ ఎవరిలో ఎక్కువ కనిపిస్తున్నాయి డాక్టర్? ఏజ్ వైజ్గా కనిపిస్తున్నాయా, జెండర్ వైజ్గా కనిపిస్తున్నాయా? ఏజ్ వైజ్ ప్రిడిలిక్షన్ అంటే ఏం లేదండి. అన్ని ఏజెస్లో మనం చూసాం. ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ నా ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ 94 ఇయర్స్. ఐ హావ్ ఆపరేటెడ్ అండ్ హీస్ ఫైన్. సో చాలా బాగా ట్రీట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. పోతే ఫీమేల్స్లో అంటే సెక్స్ ప్రిడిలిక్షన్ చూసామంటే లేడీస్లో కొంచెం డెఫినెట్గా ఎక్కువ వారికోస్ వెయిన్స్ అని చెప్పుకోవాలి. 30-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో విమెన్లో మనం కాస్త ఎక్కువగా చూస్తాం. అప్రాక్సిమేట్లీ 60% పేషెంట్స్కి ఆ విమెన్లో ఎక్కువగా చూస్తామన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే వెయిన్స్ ఉప్పటం అయితేనేమి, కాళ్ళు నొప్పులు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తాం. సో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ మోర్ కామన్ ఫీమేల్స్ అని చెప్పుకోవాలి. ఏజ్ వైజ్ మాత్రం ఏం ప్రిడిలిక్షన్ అంటూ ఏమీ పెద్దగా లేదు. ఎలా ఐడెంటిఫై చేస్తారు డాక్టర్? ముందుగా ఏమైనా సిమ్టమ్స్ లాగా ఉంటాయా, నాకు ఇలాంటి సమస్య వచ్చేలాగా ఉంది అని ఎలా అనిపిస్తుంది? వారికోస్ వెయిన్స్కి మెయిన్గా చూసే సిమ్టమ్స్ అనమాట.
సిమ్టమ్స్ వైజ్ మనం చూసామంటే వారికోస్ వెయిన్స్లో మెయిన్గా చూడాల్సింది కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు పీకటం కానీ, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం కానీ, కాళ్ళు వాపులు రావటం కానీ, కాళ్ళు బాగా దురదలు పెట్టి చీదరగా అనిపించడం కానీ, ఇవన్నీ కూడా వారికోస్ సిమ్టమ్స్. కొంతమందికి వెయిన్స్ ఇలా కొట్టొచ్చినట్టు ఇలా బయటకి ఈజీ కనిపిస్తూ ఉంటాయి. ఆ కనపడటం అనేది అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో మన రంగు కాస్త బ్రౌనిష్ కలర్గా ఉంటాము. పైపెచ్చు మనం ఎక్కువ బట్టలు కూడా ఫుల్గా వేసుకుంటాం. కాబట్టి చాలామంది లెగ్స్లో వెయిన్స్ నోటీస్ చేయరు. ఆ నోటీస్ చేయకుండానే కాళ్ళు నొప్పులు, బాధలు, రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. డెఫినెట్గా వాటి అలాంటప్పుడు దాని మీద అటెన్షన్ తీసుకోవాలి. ఎన్ని స్టేజెస్లో ఉంటుంది డాక్టర్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది? సో మెయిన్ క్లాసిఫికేషన్లో మనం వాడే మెయిన్ క్లాసిఫికేషన్లో 6 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే చిన్న చిన్న వెయిన్స్ కనబడతాయి. సెకండ్ స్టేజ్లో కాస్త పెద్ద వెయిన్స్ కనిపిస్తాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ వెయిన్స్ కనబడడంతో పాటు కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు బాధ అనిపించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్తో పాటు మనకి ఈ కాళ్ళలో కలర్ మారటం, బ్లాకిష్ అనిపించడం, కాళ్ళు నొప్పి వేయటం బాగా, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫిఫ్త్ స్టేజ్లో చిన్న చిన్న పుళ్ళు పడతాయి. 6వ స్టేజ్లో పెద్ద పుండు పడి గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా దీనిలో 6 స్టేజ్లు ఉంటాయి. సో 6 స్టేజ్లు ఉన్నప్పుడు ఏంటంటే మనం 5, 6 స్టేజ్లు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కొంచెం కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే మీకు ట్రీట్ చేయడం కాస్త టైం కన్సూమింగ్ అండ్ మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి. స్పెషల్లీ పెద్ద పుండు పడింది అనుకోండి, చాలాసార్లు డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం ఉంటుంది. వేరే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఈజీగా క్యూర్ అయిపోతాయి. నా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వెయిన్స్ కనబడుతూ ఉంటాయి. ఒకప్పుడు అవి సిమ్టమ్స్ లేవు కదా, ఏం చెయ్యక్కర్లేని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చాలామంది కాస్మెటిక్ రీజన్కి, అంటే చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి డాక్టర్ గారు, చూస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది, కాల్ చాలా అగ్లీగా ఉంటుంది, అలా చెప్తారనమాట. అలా చెప్పిన పక్షంలో ఆ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో కూడా ఈ వెయిన్స్ని పూర్తిగా క్యూర్ చేసి పడేయచ్చు. సో డెఫినెట్గా ఆ క్లాక్స్ అనే ప్రొసీజర్ ఉంది, దాంట్లో మనం చాలా ఈజీగా తగ్గించేస్తాం. సో యూజువల్గానే మనకి కాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఇంట్లో మసాజులు చేస్తారు, లేకపోతే దానికి సంబంధించి ఫిజియోథెరపీలో ఏదో చేయించుకుంటూ ఉంటారు. బట్ ఏ స్టేజ్లో నాకు ఇది వచ్చింది అని ఐడెంటిఫై చేసుకోవచ్చు? దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమైనా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటారా ఇంట్లో? డెఫినెట్గా కాళ్ళలో నొప్పులు యూజువల్గా నార్మల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నాకు వయసు వల్ల కాళ్ళు నొప్పులు వచ్చాయి, షుగర్ వల్ల కాళ్ళు నొప్పులు వచ్చాయి అనుకొని దాన్ని నార్మలైజ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఫస్ట్ పాయింట్ అది. సో కాళ్ళు నొప్పులు ఉంటే ఏ కారణం ఉండొచ్చు. వారికోస్ ఒక కారణం, మెయిన్ రీజన్ వారికోస్ వెయిన్స్ ఉంటుంది ఎక్కువగా. బట్ వేరే కారణాలు లైక్ వైటమిన్ డెఫిషియన్సీస్, లేకపోతే షుగర్ వల్ల ఏమైనా న్యూరోపతీలు, ఇవి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో అది ఏంటి కారణం అని ఐడెంటిఫై చేసుకొని దానికి మందులు తీసుకోవటం కానీ, ప్రొసీడ్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తే నొప్పులు కూడా తగ్గిపోతాయి. కాళ్ళలో నొప్పులు సహజం కాదు, ఇది యాక్చువల్గా ఒక డీపర్ ప్రాబ్లమ్కి సంకేతంగా మనం భావించాలి. సో అందుకే మేము వెస్ట్లో, మీరు ఫస్ట్లో అన్నారు కాళ్ళకి మీరు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేసి, అందుకే మేము వెస్ట్లో, అంటే నేను అమెరికాలో ఉండేటప్పుడు లెగ్స్ ఆర్ లైఫ్ అని ఒక స్లోగన్ ఉండేది. మీ లైఫ్ తర్వాత లెగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాస్కులర్ సమస్యలే కాదు, మీ కాళ్ళలో ఎటువంటి నొప్పి వచ్చినా కూడా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి అని చెప్పేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఉపమానం ఎలా ఇచ్చామంటే, మన ఛాతీ భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా కూడా మనం వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటాం. అది గ్యాస్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే స్ట్రెయిన్ వల్ల అయ్యుండొచ్చు, దేని వల్ల అయ్యుండొచ్చు. మనం ఈసీజీ తీసుకొని అసలు ఈ వెయిన్స్ ఇక్కడ ఏమైనా హార్ట్ సమస్య ఉందా కనుక్కుంటాం. అదే మాదిరి కాళ్ళలో సడన్ పెయిన్ ఏమైనా వస్తే డెఫినెట్గా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మధ్యన గట్ హెల్త్ దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కార్డియాలజీ ప్రాబ్లము, నెఫ్రాలజీ ప్రాబ్లము, న్యూరాలజీ ప్రాబ్లమ్, వీటన్నిటి మీద మాట్లాడుకుంటారు కానీ కాళ్ళ గురించి అసలే మాట్లాడుకోరు కదా. అవగాహన లేదంటారా? పట్టించుకోవడం అవసరం లేదులే, తగ్గిపోతాయి, ఇంట్లో ఏదో చేసేస్తున్నాం కదా, హోమ్ రెమెడీస్ ఉన్నాయి అనే ఫీలా? ఇట్స్ ఎ కాంబినేషన్ అండి. కొంతమందికి హోమ్ రెమెడీస్ మీద నమ్మకం, హోమ్ రెమెడీస్ ఆయిల్స్ పూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా, మీరు నా యూట్యూబ్ ఏదో యాడ్ వచ్చిన నెక్స్ట్ యాడే మీకు ఒక ఆయిల్ వస్తుంది, ఆయిల్స్ ఏవి పనిచేయవు యాక్చువల్గా. సో అవన్నీ ఏంటంటే చాలా మట్టుగా ఫ్రాడ్యులెంట్ ఉంటాయి. పోతే సెకండ్ పార్ట్ అంటే ఒక చిన్న ఆలోచన ఏంటంటే మైండ్లో, ఇది గుండె ప్రాబ్లం కాదు కదా, దీనివల్ల వెంటనే ప్రాణం పోదు కదా, అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, ప్రాణం పోయేటట్టు ఉంటేనే వెళ్ళాలి కదా అన్నట్టు ఒక ఆలోచన ఉండిపోతుంది. ఆ ఆలోచన కూడా తప్పు అని నేను చెప్తాను అనమాట. సో అందుకే మా క్లినిక్స్ మీరు చూసారంటే అసలు హాస్పిటల్ అని ఉండవు. ఎందుకంటే వీ వాంట్ టు క్రియేట్ ద ఫీలింగ్ దట్ ఈస్ లైక్ ఎ థర్డ్ హోమ్. మీ ఆఫీసు, ఇల్లు తర్వాత ఇది ఒక ప్లేస్ లాగా, ఒక గ్రీనరీ అంబియన్స్ అంతా ఎప్పుడు అలాగే మెయింటైన్ చేస్తాను నేను. ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడే పద్ధతి కూడా ఒక డాక్టర్లా ఉండదు ఎప్పుడు కూడా. సో ఎందుకంటే ఇది ఒక హెల్త్ ప్రాబ్లం, అగ్రీడ్. కానీ మన వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్ అంటే ఏదో ఆగిపోతుంటేనే, ప్రాణం పోతుంటేనే వెళ్ళాలి అని కాదు. యాక్చువల్లీ ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాయి మీకు. సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? పర్టికులర్గా విస్ హాస్పిటల్స్ అనేది ఓన్లీ దీనికోసమే డెడికేటెడ్గా ఉంది కదా, ఎందుకని అలా పెట్టాలనిపించింది మీకు? సో ఏబిస్ ఎప్పుడు కూడాను ఈ వాస్కులర్ సమస్యలకు డెడికేట్ చేసుకున్నామండి. నెంబర్ 1 ఏంటంటే, నేను 2014-15 వచ్చేటప్పటికి అసలు వాస్కులర్ సమస్యలు మాత్రమే చూసే హాస్పిటల్ అంటూ లేదు. అండ్ ఇది ఒక జనరేషన్ షిఫ్ట్ అనమాట. సో నా చిన్నప్పుడు మేము 90sలో గట్రా మీరు చూసారంటే 2000sలో కూడా కళ్ళ ప్రాబ్లం ఉంటే ఒక జనరల్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళం, రైట్? ఇప్పుడు మీ కళ్ళ ప్రాబ్లం ఉంటే ఎవరు కూడా వెళ్ళరు. ఓకే, దే విల్ గో టు ఐ హాస్పిటల్ ఓన్లీ. అట్లనే దే విల్ కమ్ ఎ టైమ్ వేర్ వాస్కులర్ సమస్యలకు ఒక్క వాస్కులర్ హాస్పిటల్కి వెళ్తారు అని నా ఆలోచన.
ఆ విజన్‌తోనే స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు రకరకాల వాస్కులర్ సమస్యలు వస్తాయి. ఆ వాస్కులర్ సమస్యలు ఎండ్ టు ఎండ్ మనం కేర్ తీసుకోగలమా? లేదా? అనేది ఫస్ట్ క్వెషన్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం బాగా అలాంటి ఎక్విప్‌మెంట్ మీద ఇన్వెస్ట్ చేయటం, ఆ ఎక్విప్‌మెంట్ సరిపోయినట్టుగా 10 మందికి మాట వెళ్ళటం, వెళ్ళి ఆ వాస్కులర్ పేషెంట్‌లు ఎత్తుక్కుంటూ రావటం. సో, ఇది ఇట్ వన్ ఫీడ్స్ ఇంటూ అనదర్ అనమాట. ఒకటి ఇంకో దానికి ఒక ఆగ్యం పోస్తుంది. సో, అలాంటప్పుడు ఏమైందంటే ఇట్ బికేమ్ ఎ గో టు సెంటర్. ఇప్పుడు మీరు ఉభయ రాష్ట్రాల్లో మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మా ఎవిస్ హాస్పిటల్‌కి ఫోన్ ఎళ్ళాల్సిందే. ఆ ఎళ్లి మేమేదో ఫోన్ ఎత్తకపోతేనే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తుంది ఫోన్. సో, సో అదొక ప్రౌడ్ ఫీలింగే. బట్ ఆల్సో లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇంతమందికి ట్రీట్ చేయాలంటే మనకి ఫెసిలిటీస్ బాగుండాలి. మనం ఎండ్ టు ఎండ్ అంటే కొంతమంది చిన్న చిన్న వెయిన్స్ కనబడి చూడడానికి ఎబ్బెట్టుగా ఉండే వెయిన్స్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి 6 స్టేజ్‌లో పెద్ద పుండైపోతే కొన్నిసార్లు ప్లాస్టిక్ డాక్టర్ వచ్చి మొత్తం చర్మం అతికిపించడం దాకా అన్నీ మనం కేర్ తీసుకోగలిగితేనే ఇవి తగ్గుతాయి. సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ఎండ్ టు ఎండ్ ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ ఇదే. సో మనం యాక్చువల్గా ఎర్లీ వెయిన్స్ కనిపిస్తే వాటికి క్లాక్స్ చేయడం దగ్గర నుంచిను బాగా అడ్వాన్స్డ్ వెయిన్స్ ఉండి బాగా మీ కాళ్ళ పెద్ద పుండ్లు అయిపోతే ఒక ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ తీసుకొని మనం దానికి వూండ్ గ్రాఫ్టింగ్ కూడా చేసి పూర్తిగా పుళ్ళు తగ్గించడం అనేది ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్. సో అన్ని స్పెక్ట్రమ్లో అన్ని మీ ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ చాలా తక్కువ మంది డాక్టర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ కేర్ అనేది చాలా కష్టం. సో ఇప్పుడు స్టేజెస్ ఉన్నట్టుగానే ఇందులో రకాలు కూడా ఉంటాయి డాక్టర్. కొంతమందికి ఉబ్బు సిరలు అనేవి ఉంటాయి, కొంతమందికి స్పైడర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇందులో? సో ఆ ఉబ్బు సిరలు అంటే వారికోస్ వెయిన్స్ అండి. వారికోస్ వెయిన్స్లో చిట్టు చివరి కొమ్మలు ఏవైతే కనబడతాయో అవి స్పైడర్ వెయిన్స్. సో వారికోస్ వెయిన్స్ దాని బ్రాంచెస్ స్పైడర్ ఎక్స్పాండ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో స్పైడర్ వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ ఎ టైప్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో అందుకే ఈ కన్ఫ్యూషన్ తగ్గించడానికి ఇప్పుడు మేము వాడే పదం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. అసలు వారికోస్ వెయిన్స్ అనే పదం మా సైంటిఫిక్ వర్డ్లో వాడాం. మేము క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్స్ అంటాం. దానిలో ఏంటంటే బ్లడ్ అంతాను కాల్లో సరిగా సర్క్యులేట్ అవ్వట్లేదు, వెయిన్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి. అది స్పైడర్ అవ్వచ్చు, పెద్ద వెయిన్ అవ్వచ్చు, చిన్న వెయిన్ అవ్వచ్చు, దానికి సంబంధం లేదు. సో దీన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని దానిలో మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్టేజీలు, రైట్? మీకు స్పైడర్ వెయిన్ కనబడితే మీకు నొప్పిలు బాధ లేకపోతే ఫస్ట్ స్టేజీ, మీ కాళ్ళ పుండు అయిపోతే 6వ స్టేజ్. సో దిస్ 6 స్టేజ్ ఆఫ్ సివిఐ అంటాం. ఓకే. కాళ్ళకి రక్త సరఫరా ప్రాపర్‌గా కావట్లేదు అనుకున్నప్పుడు చాలామంది స్టాకింగ్స్ వేసుకోండి అని చెప్తుంటారు. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో స్టాకింగ్స్ కొంతవరకు యూస్ఫుల్లే. కాకపోతే ఏంటంటే స్టాకింగ్స్ కొన్ని సెలెక్టివ్ సిచ్యువేషన్స్లోనే పనికొస్తాయి. స్టాకింగ్స్ వేసుకోవడం అనేది లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ ఎర్లీ స్టేజెస్లో పనిచేస్తాయి. అండ్ స్టాకింగ్స్ వల్ల మీకు వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వవు, కంట్రోల్ అవుతాయి, అంటే కొన్నాళ్ళు తగ్గుతాయి అంతే. సో దీనివల్ల మీకు మొత్తం క్యూర్ అయిపోయే అవకాశం లేదు. సో వారికోస్ వెయిన్స్కి డెఫినెట్గా స్టాకింగ్స్ పనిచేస్తాయి. బట్ ఏంటంటే వెరీ లిమిటెడ్ ఫ్యాషన్లో అండ్ లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేస్తాయి. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉంది, ఆ తర్వాత గ్లూ థెరపీ అనేది ఉంది. ఇవి ఎలా వర్క్ చేస్తాయి డాక్టర్? సో మనం వెయిన్స్ ఉన్నాయని డిసైడ్ చేసుకున్నాక అవి ట్రీట్ చేయడానికి 2 విధాలు. ఒకటి బయట నుంచి చేయటం, చాలామంది డాక్టర్స్ ఇంకా అవి చేస్తారు. దాన్ని కట్ ఓపెన్ సర్జరీ అంటారు, లేదా స్ట్రిప్పింగ్ అంటారు. మేమేం చేస్తామంటే ఎక్కడ మీకు కట్ చేయాల్సిన అవసరం లేకుండా సూది పెట్టి లోపల నుంచి వెళ్ళి ఇవన్నీ కరిగించేస్తాం. సో ఇవి కరిగించేస్తే దీన్ని వారికోస్ వెయిన్స్ ఎండోవీనస్ ట్రీట్మెంట్స్ అంటారు. ఓకే. ఈ ఎండోవీనస్ ట్రీట్మెంట్స్లో లేజర్ ఒక పద్ధతి, అంటే లోపలికి వెళ్ళి లోపల నుంచి లేజర్ ద్వారా కాల్చడం ఒక పద్ధతి. ఇంకా మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే లోపల పెట్టి గమ్ ఎక్కించడం. సో ఇవి 2 కూడాను వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్లే. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎవరన్నా కూడా ఈ రోజుల్లో వాస్కులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కట్ చేయకుండా సూది పెట్టి ఎండోవాస్కులర్గా తీస్తున్నారా లేదా మా డాక్టర్ గారు అని ఫస్ట్ మీరు అడిగి అలాంటి ప్లేస్కి వెళ్ళి చేయించుకోవాలి. సో లేజర్ కన్నా గ్లూ కొంచెం బెటరు. అది చేసుకున్నాక కొన్ని కేసెస్లో మీకు సాక్స్లు అవసరం ఉండదు. చాలాసార్లు ఏంటంటే గ్లూ చేసినప్పటికి కూడాను వాళ్ళు వచ్చిన స్టేజ్ చాలా అడ్వాన్స్డ్ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళు చాలా లావుగా ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు 5వ స్టేజ్ ఉంటే గ్లూ చేసిన తర్వాత కూడా సాక్స్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో డెఫినెట్గా దానిలో కొంత ఇది ఉంది. బట్ మోరల్లెస్ ఏంటంటే ఈ లేజర్ చేసుకున్న గ్లూ చేసుకున్న సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తేయటం ఉండదు. ఆ నెక్స్ట్ నుంచి పనులన్నీ యథావిధిగా ఆరంభించుకోవచ్చు. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుందా, రియక్కర్ అవుతుందంటారా, కంప్లీట్గా క్యూర్ అయిపోతుందా? సో వారికోస్ వెయిన్స్ మనం బాగా చేసామంటే గుడ్ హ్యాండ్స్లో 2 to 3% రికవర్ అవుతుందండి. ఓకే. నేను కొన్ని వేల పేషెంట్స్ చేశాను. ఈ వేల పేషెంట్స్ అందరూ ఇది సంతకం పెట్టే చేశాను. అండ్ ఇంకా మరికొన్ని వేల మందికి నేను చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తాం. కొన్నిసార్లు ఏంటంటే వేరే సోషల్ మీడియాలో, అంటే మాది కాకుండా వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే 100% సక్సెస్ అని, లేదంటే కొంతమంది ఏదో కొంచెం ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అంటే అతిశయోక్తి అనమాట, పూర్తిగా తగ్గిపోతుందని ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్ చేయటం. కొన్ని ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు కూడా ఎగ్జాజరేటెడ్ క్లెయిమ్స్ చేస్తారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఏదో రాంగ్ ఐడియాస్ వస్తున్నాయి.
కొంతమందికి. అంతేగాని మనం చెప్పటం గాని, నేను ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలో ఒక దగ్గర 10,000 చేస్తుంటాను. అన్నిట్లో కూడాను 96, 97% సక్సెస్ ఉంటే అది చాలా మంచి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ జరిగిందని అర్థం. హ్మ్. ఇప్పుడు మీరు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎలా అంటే ఫస్ట్ వెరికోస్ వెయిన్స్‌కి అవి హాస్పిటల్స్ ఉన్నాయి అని చెప్పినట్టుగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఇదే సమస్యతో బాధపడుతున్న వాళ్ళుంటారు. వాళ్ళ కోసమైనా హెల్త్ క్యాంప్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పటిదాకా దగ్గర దగ్గర 300 మించి హెల్త్ హెల్త్ క్యాంప్స్ చేశామండి. ఓకే. ఆల్మోస్ట్ ప్రతి వారం మీకు ఎక్కడో ఒక దగ్గర మా వెబ్‌సైట్ మీరు చూసారంటే ఎక్కడో దగ్గర ఫ్రీ హెల్త్ క్యాంప్ నడుస్తూ హ్మ్. ఉంటుంది. ఇవి చిన్న చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో గాని, లేకపోతే స్మాల్ టౌన్స్‌లో గాని అలాంటి దగ్గర కండక్ట్ చేస్తుంటాము. లాస్ట్ మంత్ అంతా కూడా వైజాగ్ అటు ప్రాంతంలో చేసాం బాగా హెల్త్ క్యాంప్స్. సో, అట్లాగా చాలా అంటే ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. లేకపోతే 2, 3 డిస్ట్రిక్ట్స్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. మా టీమ్స్ వెళ్తారు. ఆఫ్‌కోర్స్ నేను ఆ ఫ్రీ హెల్త్ క్యాంప్స్‌కి వెళ్ళను. మా హ్మ్. టీమ్స్ వెళ్తారు. మా డాక్టర్ గారు ఎళ్లి చూడటం, వాళ్ళకి మందులు రాయటం, చాలామందికి మందులు ఇవ్వటం, సాక్స్‌లు ఇవ్వటం కూడా చేస్తారు. సో, మా హ్మ్. దగ్గర హ్యూజ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. మేము ఎన్నో సార్లు ఒక పక్కన పేషెంట్ డిస్కౌంట్లు ఇవ్వటం అయితేనేమి, ఇంకో పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి అమౌంట్లు రావడానికి హెల్ప్ చేయడం అయితేనేమి, హ్మ్. ఇంకో విధంగా మేము వెళ్ళి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేసి వాళ్ళు డయాగ్నోస్ చేయడం అయితేనేమి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇప్పటికి చూసారంటే నా ఫీజు రూ. 249 మాత్రమే. యాహ్! మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్‌లో 15 తక్కువ మీకు డాక్టర్ చూడరు. నేను ఉద్భవించిన రోజు నుంచి అంటే హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి ఒకటే ఫీజు తీసుకుంటున్నాను పేషెంట్స్‌కి. ఆ ఫీజులో మా దగ్గర ఫ్రీ కలర్ డాప్లర్ స్టాండింగ్ పొజిషన్‌లో జరుగుతుంది. సో, మా ఓహ్! బిగ్గెస్ట్ సోషల్ ఇంపాక్ట్ యాక్చువల్‌గా హెల్త్ క్యాంప్‌లో కాదు. ఈ క్లినిక్‌లో జరుగుతుంది. ఓకే. మీరు రూ. 250 కడితే మీకు ఫ్రీ కలర్ డాప్లర్ సహితం మీకు వాస్కులర్ డయాగ్నోసిస్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంటికి వెళ్తారు. హ్మ్. సో, దట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెట్. ఎలా సాధ్యం డాక్టర్? యూజువల్‌గానే కన్సల్టేషన్ ఫీజ్ అంటే 500-1000 వరకు ఉంటుంది. కలర్ డాప్లర్ టెస్ట్ అనేది దట్ చార్జెస్ మోర్ కదా! 5,000. యాహ్! ఇవన్నీ అయినప్పుడు రూ. 249కి మీ కన్సల్టేషన్ అయిపోతుంది. రూ. 5,000తో జరగాల్సినటువంటి కలర్ డాప్లర్ టెస్ట్ అవుతోంది. అంటే అది ఒక డెడికేషన్ అండి. వి వాంటెడ్ టు డెడికేట్ అవర్‌సెల్వ్స్ టు దిస్ కాజ్ అనమాట. ఈ వాస్కులర్ సమస్యలకి మేము ఒక ఎక్స్‌పర్ట్ అవ్వాలి. మా దగ్గర 10 మంది వచ్చి మేము ట్రీట్మెంట్ అవ్వాలి అని అది చేసుకున్నాం. దీనిలో మేము చూసిన పెద్ద ఆటంకం ఏంటంటే చాలామందికి అబ్బా! ఇప్పుడు వెళ్తే డాక్టరు 100 టెస్టులు రాస్తాడు. 10, 15,000 ఖర్చు అవును. అయిపోతుందని భయానికి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. ఆబ్వియస్‌గా ఇది కాళ్ళ ఫీల్ సమస్యే ఉంటుంది. కదా! గుండె ఆగిపోదు కదా! కొంచెం ఇప్పుడు ఎళ్లి 10,000 ఖర్చు పెట్టడం ఎందుకు అని చాలామంది కొంచెం భయపడేవాళ్ళు. దాన్ని వి వాంటెడ్ టు బ్రేక్ దట్ థింగ్ ఓపెన్. ఆఫ్‌కోర్స్ మొదట్లో నా ప్రాబ్లమ్ ఏంటంటే చాలా డాప్లర్ రిపోర్ట్‌లు తప్పుండేవి. వాళ్ళు పడుకోబెట్టి స్కానింగ్ చేసేవాళ్ళు. నిల్చోబెట్టి చేయకుండా. సో, అదొక పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. సో, నేను అందరికీ మళ్ళీ నిల్చోబెట్టి మీరు వెళ్ళి చేసుకొని రండి అంటే వాళ్ళు అదేం డాక్టర్ ఇప్పుడు ఆల్రెడీ 5,000 ఖర్చు పెట్టాం. మళ్ళీ 5,000 ఖర్చు అవుతుందనేవాళ్ళు. అందుకే ఇంకా ఇనీషియల్‌గా ఔట్ ఆఫ్ పేషెంట్ ఇంట్రెస్ట్ చేసేవాడిని. హ్మ్. ఇప్పుడేమో అది ఎట్లాగో సంస్థ అంటే మా సిస్టమ్‌లో అబ్జార్బ్ అయిపోయింది. బికాజ్ వి ఆర్ సచ్ ఎ బిగ్ సెంటర్ నౌ. 25 సెంటర్లు కదండీ! మా దగ్గర 30 మెషిన్‌లున్నాయి. అయిపోతుంది. హ్మ్. అదే 3 బ్రాంచెస్‌తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 25 సెంటర్‌లు కూడా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్ ఆహ్, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్‌లో కూడా ఎక్స్‌పాండ్ చేశారు. హౌ యూ ఆర్ మేనేజింగ్ ఇట్? ఇవన్నిటిని ఎలా సో, చూసుకుంటున్నారు? నాకు చాలా టైట్ ఫోకస్ అండ్ క్వాలిటీ అండి. హ్మ్. నాకుండే మెయిన్ ఏంటంటే అది. సరే మార్కెటింగ్ ఒక రోజు పేషెంట్స్ ఎక్కువొస్తారు, రోజు పేషెంట్స్ తక్కువొస్తారు అవన్నీ నా ఫోకస్ కాదు. దానికి వేరే టీమ్స్ ఉన్నారు. నేను మాత్రం ఏం చేస్తానంటే అయ్యే ప్రతి కేసు నాకు ఒక కాపీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ఇంకో డాక్టర్ గారు ఎళ్లారనుకోండి. వాళ్ళు హ్మ్. పొద్దున్న కేస్ సర్జరీ ఉంటే నేను ఏం చేస్తున్నాం అన్నీ నాకు చెప్తారనమాట. సో, అలాగ అంచెలంచెలుగా బిల్డ్ చేసుకున్నాం. సో, డెఫినిట్‌గా దీని మీద మంచి క్వాలిటీ బావుంటే ఆటోమేటిక్‌గా 20 కాదండి మీరు 100 సెంటర్లు పెట్టినా వచ్చేస్తారు. హెల్త్ కేరు, ఆహారం తీసుకోవటం, రెస్టారెంట్ వీటిలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే క్వాలిటీ. యాక్చువల్‌గా మీ సైజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఇవన్నీ కాదు. ఓకే. ఎలాగో మేమెప్పుడు కాస్ట్ వైస్ చాలా ఎఫిషియెంట్‌గానే ఉన్నాం. హ్మ్. మేమెప్పుడు కాస్ట్‌లు పెంచలేదు. నేను 2015లో ఏ రేట్లు ఇప్పటికి అదే రేట్లు. వేరేస్ డాలర్ అప్పుడు రూ. 60 ఇప్పుడు ఇప్పుడు 90 దాటింది. రూ. 95 ఇవాళ. హ్మ్. సో, మా ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ 2 రెట్లు పెరిగిపోయినాయి కాస్ట్‌లు. అదే నేను నా ప్రొసీజర్ కాస్ట్ పెంచలా. సో, వి యాక్చువల్లీ ఇన్‌ఫ్లేషన్ అడ్జస్టెడ్ మా ప్రైసులు తగ్గినాయి. రైట్? అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము 10 మందికి సేవ చేయగలుగుతున్నాం కాబట్టి ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. హ్మ్. ఇప్పుడు సర్వీసెస్ చేస్తున్నారు. అండ్ యూ ఆర్ ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ ఇన్ ఇండియా అని వచ్చిన తర్వాత నెక్స్ట్ గోల్స్ మళ్ళీ టార్గెట్స్ అట్లాంటివేమైనా పెట్టుకున్నారా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు షుడ్ బి మోర్ దెన్ మీ. నా నెక్స్ట్ టార్గెట్ అంటే ఇప్పుడు నా గురించి ఇంకెవరు మాట్లాడకూడదు. ఆ సంస్థ గురించి మాట్లాడాలి. ఈ సంస్థ ఇంకా పెద్దదయ్యి పాన్ ఇండియా ఒక 100 బ్రాంచులు పెట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్‌గా అదే నాకు నా లైఫ్ గోల్ సెట్ అయిపోయినట్టే. సో, యాస్ ఎన్ ఇండివిడ్యువల్ లెవెల్ ఇప్పటికీ నేను ఒక నెలకి 300 ఆపరేషన్లు చేస్తాను నా సొంతంగా. సో, ఒక డాక్టర్‌కి అది మోర్ దెన్ ఎనఫ్. యాహ్! ఇంతకన్నా అక్కర్లేదు. బట్ ఒక సంస్థ స్థాపించినందుకు, ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ప్రతి ఆదివారం నేను కష్టపడ్డాను ఇప్పటిదాకా 8 ఏళ్లుగా, 10 ఏళ్లుగా. సో, ఇవన్నీ ఏంటంటే నా ఒక బిగ్గర్ గోల్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాయని నా ఆశ. హ్మ్. సో, ఇన్నేళ్ల మీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎక్స్‌క్లూజివ్‌గా వెరికోస్ వెయిన్స్‌కే హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత అవేర్‌నెస్ పెరిగింది. ఆ తర్వాత మీరు పెట్టుకున్నటువంటి 25 బ్రాంచెస్‌లో కూడా పేషెంట్స్ ఇన్‌కమింగ్ అనేది కూడా చాలా పెరిగిన తర్వాత కూడా ఇప్పటికి దేర్ ఆర్ ప్లేసెస్ కొన్ని ప్లేసుల్లో మళ్ళీ మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది కదా! వాళ్ళకేం చెప్తారు? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు?
ఇప్పటికీ అసలు అవగాహన అసలు లేదని లేదు. చెప్పుకోవాలి. ఎంత పర్సెంట్ ఉంది? అసలు లేదండి ఇంకా. అసలే 30% ఆఫ్ ఇండియన్స్ వారికోస్ వెయిన్స్. ఓ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? సో మీరు గట్టిగా మాట్లాడితే ఇది కళ్ళలో వచ్చే క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. కానీ క్యాటరాక్ట్కి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వారికోస్ వెయిన్స్కి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, True. రైట్? సో బట్ దే స్టిల్ ఇంకా అవేర్నెస్ లేదు. సో ఇంకా మనం ఎంత అవేర్నెస్ ఇస్తే అంత మంచిది ఇంకా. సో వాళ్ళు కాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాలి ఎంతసేపు అప్పర్ బాడీ పార్ట్ మాత్రమే కాకుండా. అబ్సల్యూట్లీ. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.